హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్ తేజ. నా పేరు సాయి శ్రీకాంత్. మీరు చూస్తున్నారు తెలుగు మీకోసం యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు ఈ యూట్యూబ్ ఛానల్కి మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పిల్లలు, ఈ భాగంలో ఈ వీడియోలో మనం పోతన బాల్యం 3వ భాగంలో ఉన్న 3 పద్యాలు మరియు వాటి వివరణ చూద్దాం. మొదటి పద్యం. కోతివోలె జెట్ల కొనగొమ్మలెగబ్రాకు బక్షివోలె గ్రింద బడగదూకు. కోతివోలె జెట్ల కొనగొమ్మలెగబ్రాకు బక్షివోలె గ్రింద బడగదూకు. కాలు భూమిపైన గాలు భూమిపైన గడియైన నాగదు. గాలు భూమిపైన గడియైన నాగదు. పాదరసముగలదు పాదయుగళి. పాదరసముగలదు పాదయుగళి. కోతివోలె జెట్ల కొనగొమ్మలెగబ్రాకు బక్షివోలె గ్రింద బడగదూకు. గాలు భూమిపైన గడియైన నాగదు. పాదరసముగలదు పాదయుగళి. పాదరసముగలదు పాదయుగళి. పోతన కోతిలాగా చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు. అంటే చెట్ల చివరి వరకు వెళ్తాడు పాక్కుంటూ. అలాగే అక్కడి నుంచి పక్షిలాగా కిందికి దూకుతాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద కాలు క్షణమైనా నిలవదు. ఎవరిది? పోతనది. పోతన కాలు భూమి మీద ఒక క్షణం కూడా నిలవదు. ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో. ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో. పాదరసం అంటే అదిని వదిలేస్తే ఒక చోట ఉండదు. పోతన కోతిలాగా చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు. పక్షిలాగా కిందికి దుంకుతాడు. పోతన కాలు భూమి మీద క్షణకాలం పాటు కూడా నిలవదు. అందరూ మరి ఆ కాళ్ళలో పాదరసం ఉందో ఏమో అని అనుకునేవారు. అంటే పాదరసం అంటే ఒక చోట నిలకడగా ఉండదు. తర్వాత పద్యం. గూడికి జాను జనని గని గూడికి జాను జనని గని వెంబడి బడిచను. వెంబడి బడిచను చదువుకొనడి బడి విడి అయినన్. చదువుకొనడి బడి విడి అయినన్. బడిపడి జేజేలిడు బడిపడి జేజేలిడు నయ్యెడ నెడమయు గుడియు ననకనెంతయు భక్తిన్. నయ్యెడ నెడమయు గుడియు ననక నెంతయు భక్తిన్. గుడికి జను జనని గని వెంబడి బడిచను. గుడికి జను జనని గని వెంబడి బడిచను. చదువుకొనడి బడి విడి అయినన్. బడిపడి జేజేలిడు నయ్యెడ నెడమయు గుడియు ననక నెంతయు భక్తిన్. నయ్యెడ నెడమయు గుడియు ననక నెంతయు భక్తిన్. పోతన వాళ్ళ అమ్మ గుడికి పోతుంటే పోతన కూడా బడికి పోకుండా అమ్మ వెంట గుడికి పోతాడు. గుడిలో మళ్ళీ మళ్ళీ నమస్కారం, దేవునికి నమస్కారం చేస్తాడు. అట్లా నమస్కారాలు చేసేటప్పుడు, అట్లా దండం పెట్టేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోడు. అంటే పోతన దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు తన చుట్టూ పరిసరాల్లో ఏముందో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోడు. ఓన్లీ దేవునిపైనే దృష్టి పెడతాడని దీని యొక్క అర్థం. అమ్మ గుడికి పోతుంటే పోతన బడికి పోకుండా అమ్మ వెంట గుడికి పోతాడు. గుడిలో మళ్ళీ 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 నమస్కారాలు చేస్తూ ఉంటాడు దేవుడికి. అలా నమస్కారాలు చేసేటప్పుడు తన చుట్టూ పరిసరాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోడు. కేవలం తను మొక్కుతున్న దేవుడిపైనే దృష్టి పెడతాడు. తర్వాత పద్యం. సాధు సజ్జన దర్శనోత్సాహగతియు. సాధు సజ్జన దర్శనోత్సాహగతియు. హరికథా పురాణ శ్రవణాభిరతియు. హరికథా పురాణ శ్రవణాభిరతియు. శంభుపద సరోజార్చ నాసక్తమతియు. శంభుపద సరోజార్చ నాసక్తమతియు. బెరుగసాగే వేరొక ప్రక్క బిడ్డ ఎడదా. బెరుగసాగే వేరొక ప్రక్క బిడ్డ ఎడదా.
సాధు సజ్జన దర్శనోత్సాహగతియు హరికథా పురాణ శ్రవణాభిరతియు శంభుపద సరోజార్చ నాసక్తమతియు బెరుగసాగి బేరుక ప్రక్క బిడ్డ ఎడద. మరోవైపు పోతన మనసులో సాధువులను సజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరుగసాగింది. అలాగే హరికథలను పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది. శివుని పాద పద్మాలను పూజించాలనే ఆసక్తి పెరగసాగింది. మరోవైపు పోతన మనసులో సాధువులను సజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరగసాగింది. హరికథలను పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది. శివుని పాదపద్మాలను పూజించాలనే ఆసక్తి పెరగసాగింది.